హలో గైస్, వెల్కమ్ టు ఎడి టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ మెథడ్తో మీ ముందుకు వచ్చేసాను. సో జాగ్రత్తగా వినేసేయండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మధ్యలో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మొత్తం అర్థం కాదు. సో క్లియర్గా చూసేయండి. నేను వచ్చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు Digistore24. ఇది వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ సైట్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే నార్మల్‌గా మీకు తెలిసే ఉంటుంది. మనం ఒక ప్రోడక్ట్‌ని తీసుకొని ఆ ప్రోడక్ట్‌ని వచ్చేసి మనం మీరు వచ్చేసి ప్రమోట్ చేయాలి. ఆ ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ ఎవరైనా బై చేస్తే మనకొచ్చేసి దాంట్లో నుండి కమిషన్ వస్తుంది. సో దీంట్లో నుండి ఎంత కమిషన్ వస్తుంది, మీరు ఎంతవరకు మీరు ఎర్న్ చేయగలరో అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ముందైతే స్క్రీన్ పైన డిస్‌ప్లే చేసేస్తున్న పేమెంట్ ప్రూఫ్ అయితే చూసేయండి. సో దీంట్లో నుండి ఎర్న్ చేసేసారు. సో వచ్చేసి క్లియర్‌గా చూసేసుకోవచ్చు పేమెంట్ ప్రూఫ్. అండ్ 100% జెన్యూన్ అండ్ వితౌట్ ఇన్వెస్ట్‌మెంటే చెప్తాను. నేను ఇలా చేయాలి, ఫ్రీ ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా ప్రమోట్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వీడియో చివరి వరకు చూసేయండి. ఇక్కడ వచ్చేసి దీనిపైన క్లిక్ చేసేయండి. గూగుల్లో సెర్చ్ చేయండి. ఇది వచ్చేసి మొబైల్లో చేయొచ్చు, ల్యాప్టాప్లో చేయొచ్చు, మీది ఏది ఉంటే దాంట్లో చేసేసుకోవచ్చు. వర్క్ వచ్చేసి మీ దగ్గర ఒక డివైస్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి Digistore24 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇలా వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రొడక్ట్ సెల్లర్స్, అఫిలియేట్స్, ఫీచర్స్, మార్కెట్ ప్లేస్, బ్లాగ్, నాలెడ్జ్ బేస్డ్ ఆప్స్ అనేసి. సో ఇక్కడ వచ్చేసి మనం రిజిస్టర్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసేయండి, లేదా అఫిలియేట్స్ పైన క్లిక్ చేసేసుకోవచ్చు. మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి వచ్చాం, మనం ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి వచ్చాం దీంట్లోకి కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి స్టార్ట్ నౌ ఇట్స్ ఫ్రీ టు సైన్ అప్ పైన క్లిక్ చేసేయండి. సో సైన్ అప్ పైన క్లిక్ చేశాక ఇన్సర్ట్ యువర్ డీటెయిల్స్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి యూ క్యాన్ ప్రాఫిట్ ఫ్రమ్ Digistore24 టు Digistore24 ఈజ్ అ ఫుల్ సర్వీస్ ఆన్లైన్ సేల్స్ ప్లాట్ఫామ్ విత్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ అఫిలియేట్ మార్కెట్ ప్లేసెస్ దాట్ హెల్ప్స్ యూ గ్రో అండ్ స్కేల్ యువర్ బిజినెస్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి సైన్ అప్ యాజ్ వెండర్ అండ్ అఫిలియేట్ వెండర్ అని ఇచ్చారు. సో అఫిలియేట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసాక యూజర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం షేర్ చేయరు మీ డేటాను వచ్చేసి. అండ్ యువర్ అఫిలియేట్ లింక్ ఇక్కడ ఏమి ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. రిపీట్ ఈమెయిల్ మళ్ళీ రిపీట్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసేయండి. స్ట్రెంగ్తన్గా ఉండాలి, పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ పాస్వర్డ్ రిపీట్ చేసేయండి. అండ్ టైం జోన్ చూస్ చేసేసుకోండి, మన టైం జోన్ ఏంటో చూస్ చేసేసుకోండి. సో మన టైమ్ జోన్ ఏషియా కోల్కతా కాబట్టి చూస్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి టైటిల్ ఇవ్వండి, మిస్టర్ అనేసి. ఎక్స్ట్రా టైటిల్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. అండ్ ఇక్కడ నేమ్ ఇవ్వండి, మీ ఫస్ట్ అన్ని కరెక్ట్గా ఇవ్వండి. డీటెయిల్స్ ఏ ప్రాబ్లం ఏమి ఉండదు దీంట్లో. అండ్ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, కంపెనీ ఇచ్చేసేయండి. కంపెనీ ఆప్షనల్, ఇది మీరు ఏమైనా కంపెనీలో వర్క్ చేస్తే ఇవ్వండి, లేదంటే ఏం జాబ్ చేయకుండా ఉంటే వదిలేసేయండి. అడ్రస్ ఇవ్వండి, జిప్ కోడ్ ఇవ్వండి, సిటీ ఇవ్వండి, హౌస్ నెంబర్ ఇవ్వండి, స్టేట్ ఇచ్చేసేయండి, కంట్రీ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, స్కైప్ నేమ్, టెలిగ్రామ్ ఐడి అని అడుగుతున్నారు. సో ఇది కూడా అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి రిక్వైర్డ్ అని ఇచ్చారు, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి రిజిస్టర్ ఫర్ ఫ్రీ నవ్ అని చూడండి, దీనిపైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను నేను, జాగ్రత్తగా వినేసేయండి అండ్ కంప్లీట్గా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు అసలు ప్రోడక్ట్ ఎలా ప్రమోట్ చేయాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసేసుకోవాలి చెప్తాను. అండ్ నెక్స్ట్ ముందు వీడియోస్ వచ్చేసి ఫ్రీ ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలి, ప్రొడక్ట్ సేల్స్ ఎలా తెచ్చుకోవాలి, అసలు మళ్ళీ ఎలా జనరేట్ చేసుకోవాలి దీని నుండి అనేసి నేను ముందు వీడియోస్లో చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ స్టే కన్సిస్టెంట్గా ఉండి దీనిపైన వర్క్ చేసేసుకుంటే మీరు ల్యాక్స్ ఎర్న్ చేసుకోగలరు. సో తప్పకుండా వచ్చేసి కన్సిస్టెంట్గా ఉండి సో వీడియోస్ వింటూ మీరు వచ్చేసి చాలా ఎర్న్ చేసేసుకోవచ్చు చక్కగా వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ ఉంది చూడండి, నేను ఇప్పుడు వచ్చేసి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చేసి సైన్ అప్ చేసేసుకుంటాను. చూడొచ్చు మీరు, నేను వచ్చేసి సైన్ అప్ నో పైన క్లిక్ చేశాను, రిజిస్టర్ పైన. అండ్ ఇక్కడ వచ్చేసి కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ అకౌంట్, ప్లీజ్ టేక్ ఏ లుక్ ఎట్ యువర్ ఈమెయిల్ ఇన్బాక్స్ అని ఇచ్చారు. సో వచ్చేసి నాకు మెయిల్ వచ్చింది, మెయిల్ చెక్ చేసుకుంటాను ఇప్పుడు. సో మెయిల్ వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చేసి Digistore24 సపోర్ట్ నుండి. అండ్ ఇక్కడ మీరు చూసేసుకోవచ్చు, క్లిక్ హియర్ టు యాక్టివేట్ యువర్ Digistore అకౌంట్ ఎడు టెకీ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ఫర్ అకౌంట్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నా పాస్వర్డ్ ఇచ్చేస్తాను ఇప్పుడు. ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఎబో అండ్ దెన్ క్లిక్ హియర్ అని ఇచ్చారు. ఇక్కడ దీని పైన క్లిక్ చేసేయండి, పాస్వర్డ్ ఇచ్చేసి.
సో, పాస్వర్డ్ ఇచ్చాను అండ్ ఎంటర్ పైన క్లిక్ చేసేస్తున్నాను. సో, ఇక్కడొచ్చేసి మళ్ళీ లాగిన్ అని వస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేసేయండి. ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో, మళ్ళీ వచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసాను. సో, పాస్వర్డ్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండ్ స్ట్రాంగ్‌గా ఇవ్వండి. 2 క్యాపిటల్ లెటర్స్‌లుండాలి, 2 సింబల్స్ ఉండాలి. సో, వచ్చేసి జాగ్రత్తగా ఇచ్చేసేయండి పాస్వర్డ్ మాత్రం. అండ్ బిఫోర్ యువర్ సెల్ ఆర్ ప్రమోట్ ప్రొడక్ట్స్ ప్లీజ్ వెరిఫై యువర్ ఫోన్ నంబర్ అని ఇచ్చారు. ప్లీజ్ క్లిక్ హియర్ అని ఇచ్చారు. ఇక్కడ క్లిక్ చేసేసి మీ మొబైల్ నంబర్ వెరిఫై చేసేసుకోండి. ఓటీపీ వస్తుంది దానికొకటి. అండ్ టు ఎనేబుల్ అస్ టు ప్రాసెస్ యువర్ పేఅవుట్ ప్లీజ్ ఫిక్స్ దిస్ అని ఇచ్చారు. సో, సెటప్ యువర్ పేఅవుట్ అకౌంట్ అని ఇచ్చారు. వాలిడేట్ టెలిఫోన్ నంబర్ అని ఇచ్చారు. సో, టెలిఫోన్ నంబర్ మనం ఆల్రెడీ ఇక్కడ వాలిడ్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడికొచ్చేసి సెటప్ యువర్ పేఅవుట్ అకౌంట్ పైన క్లిక్ చేసేయండి. నేను ఇప్పుడే చెప్పేస్తాను ఎలా చేసేసుకోవాలి పేఅవుట్ అనేసి. అండ్ ఇక్కడొచ్చేసి కరెంట్ పాస్వర్డ్ ఇవ్వండి. మీరొచ్చేసి పేఅవుట్స్ పర్ మంత్ అని ఇవ్వండి. సో, ఇక్కడొచ్చేసి 7 ఏ డేట్స్ పైన మీకు పేఅవుట్స్ కావాలి అని ఇచ్చారు. సో, డేట్స్ చూస్ చేసేసుకోండి. అండ్ ఇక్కడొచ్చేసి పేఅవుట్ థ్రెషోల్డ్ ఇచ్చేసేయండి. $50 కావాలా? మీకొచ్చేసి ఎన్ని యూరోస్ కావాలి అనేసి ఇక్కడొచ్చేసి చాలా ఉన్నాయి ఈ కరెన్సీ. చూసేసుకొని ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ యాక్టివ్ అని ఇచ్చారు. యెస్ అని ఉంచండి ఇలానే. అండ్ ఫర్ సేల్స్ ఇన్ కరెన్సీస్ అనంటే సో, ఏ కరెన్సీలైనా పర్లేదని ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడొచ్చేసి మీరు యూఎస్‌డీలో కావాలి అనుకుంటే ఇదొక్కటే చూస్ చేసేసుకోండి. అండ్ నోటిఫై బై ఈమెయిల్ అని ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడీ నోటిఫై బై ఈమెయిల్ అని ఉంది చూడండి. ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడీ ఇచ్చేసేయండి. పేఅవుట్ మెథడ్ ఉంది కదా! పేఅవుట్ మెథడ్ వచ్చేసి పేపాల్ ఉంది, యూఎస్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఉంది, ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఉంది. సో, ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చూస్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ మీకు బ్యాంక్‌కే వచ్చేస్తుంది. పేపాల్ అకౌంట్ ఉంటే పేపాల్ అకౌంట్‌కే పెట్టేసుకోండి. లేకపోతే పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. సో, పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి. కంప్లీట్‌లీ ఫ్రీ. పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కూడా అది మొబైల్‌లో చేసేసుకోవచ్చు. అండ్ దీనిపైన ఇలా క్లిక్ చేసేయండి. సెట్ పేపాల్ ఈమెయిల్ అని అడుగుతున్నారు. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసేసి పేపాల్ ఈమెయిల్ ఇచ్చేసేయండి. మీరు ఈమెయిల్‌తో పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఇచ్చేసేయండి. అండ్ ద పేఅవుట్ అని ఇచ్చారు. సో, ఇక్కడ వచ్చేసి మేడ్ వితౌట్ కన్వర్షన్ పేఅవుట్ ఈస్ మేడ్ ఇన్ యూఎస్‌డీ అని ఇచ్చేసేయండి. యూఎస్‌డీలో తీసుకుంటా అండ్ ఇక్కడ వచ్చేసి ఆహ్, సేవ్ చేసేయండి. ఒకవేళ న్యూగా మళ్ళీ ఇంకో పేఅవుట్ మెథడ్ యాడ్ చేసేసుకోవాలనుకుంటే యాడ్ చేసేసుకోండి. డిలీట్ అయిపోతుంది. డిలీట్ చేసేసుకోవచ్చు మళ్ళీ మీకు అవసరం లేదు అనుకుంటే. సో, ఇలా వచ్చేసి చేసేసుకోండి. పేఅవుట్ అకౌంట్ వచ్చేసి. సో, నేనొచ్చేసి పేఅవుట్ డీటెయిల్స్ చెప్పేసాను. ఎలా పేమెంట్ తీసుకోవాలి అని చెప్పి. సో, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ తీసుకుంటా అంటే ఇక్కడొచ్చేసి పేపాల్ కాకుండా ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ పైన క్లిక్ చేసేస్తే బ్యాంక్ నేమ్, స్ట్రీట్, జిప్ కోడ్, స్టేట్, కంట్రీ అన్నీ అడుగుతున్నారు. సో, అన్ని డీటెయిల్స్ ఇచ్చేసేయండి. లేదంటే పేపాల్ అంటే ఓకే. పేపాల్ అయితే పేపాల్ ఇచ్చేసేయండి. నో ప్రాబ్లమ్. అండ్ ఇక్కడొచ్చేసి ఇవిచ్చేస్తే వెళ్ళిపోతాయి. 2 బాక్సెస్ వచ్చేసి మీకెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడొచ్చేసి డిఫాల్ట్ అని ఉంది. సో, క్రియేట్ న్యూ డాష్‌బోర్డ్ అని ఉంది. ఇక్కడ కస్టమర్ వాల్యూ ఇక్కడొచ్చేసి మీకెంత అమౌంట్ వచ్చిందో ఇక్కడ కనిపిస్తుంది. గ్రోస్ రెవెన్యూ కనిపిస్తుంది. సేల్స్ వచ్చేసి గ్రోస్ రెవెన్యూ యాస్ వెండర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అన్నీ క్లియర్‌గా చూసేసుకోవచ్చు. మీకింకా ఉన్నాయి సైడ్‌కొచ్చేసి. సో, ఇలా సైడ్‌కెళ్ళిపోతే కూడా ఇంకా ఉన్నాయి. మీరు చూసేసుకోవచ్చు. మీకెంత అమౌంట్ వస్తుందో, ఎంత ఉందో అన్నీ చూసేసుకోవచ్చు. ఏ మంత్‌కి ఎన్ని సేల్ అవుతున్నాయో అన్నీ క్లియర్‌గా చూసేసుకోవచ్చు. ఆల్ ఎర్నింగ్స్ చూసేసుకోవచ్చు. వీక్, డైలీ, మంత్లీ, ఇయర్లీ సో, అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. సో, క్లియర్‌గా చూసేయండి. సో, అన్నీ క్లియర్‌గా చూసేసుకోవచ్చు. మీరిక్కడొచ్చేసి చూడండి బిజినెస్ కాక్పిట్, అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడుంటాయి. ప్రొడక్ట్స్, అప్‌గ్రేడ్స్, డౌన్‌లోడ్ వాల్ట్, డెలివరీ నోట్స్, కంటెంట్ పేజెస్, కన్వర్షన్ టూల్స్, అఫిలియేట్స్, పేఅవుట్ అకౌంట్ అన్నీ ఉన్నాయి. డీటెయిల్స్ వచ్చేసి మీరు జాగ్రత్తగా చూసేసుకోవచ్చు. మనం అసలు ప్రొడక్ట్ ఎలా ప్రమోట్ చేయాలి అనే దానికెళ్ళిపోదాం ఇప్పుడు. అండ్ మై ఆఫర్స్ ఆన్ ద అఫిలియేట్ మార్కెట్ ప్లేస్, ఎడిట్ మై ఆఫర్స్ ఫర్ అఫిలియేట్స్, ఆల్ ఆఫర్స్ ఆన్ ద అఫిలియేట్ మార్కెట్ ప్లేస్, అడ్వర్టైజింగ్ మీడియా. సో, దీని నుండి మార్కెట్ ప్లేస్ కనిపిస్తుంది కదా! మార్కెట్ ప్లేస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఉన్నాయి చూడండి. ఆల్ ఆఫర్స్ ఆన్ ద అఫిలియేట్ మార్కెట్ ప్లేస్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు. సో, చాలా చాలా ఆఫర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా చాలా ఓహ్, సో, చాలా చాలా డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. మీరు చూసేసుకోవచ్చు. ఫ్యామిలీ అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్, ఈమెయిల్ మార్కెటింగ్, డాన్స్, డేటింగ్, లవ్ అండ్ రిలేషన్‌షిప్స్, బెట్టింగ్ సిస్టమ్స్, యానిమల్స్ అండ్ పెట్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా చాలా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మీరు ఏది చూస్ చేసేసుకున్నా పర్లేదు. అండ్ ఇప్పుడొచ్చేసి నేను ఒకటి చూస్ చేసుకుంటాను. ఏదైనా ఒకటి ఫిట్‌నెస్ అండ్ హెల్త్ పైన చూస్ చేసేసుకున్నాను.
సో, సార్ట్ బై ఇక్కడ సార్ట్ కూడా చేసేసుకోవచ్చు. మీకే విధంగా కావాలంటే అలా. సో, సార్ట్ బై పాపులారిటీ, ఎర్నింగ్స్ ఆర్ సేల్స్, ఎర్నింగ్స్ ఆర్ కార్ట్ విజిటర్స్, పబ్లికేషన్ డేట్, సేల్స్ ర్యాంక్, కార్ట్ కన్వర్షన్, క్యాన్సిలేషన్ రేట్ అండ్ ఇక్కడొచ్చేసి పాపులారిటీ పైన క్లిక్ చేసేస్తే పాపులారిటీ ప్రకారం ఇప్పుడు ఏవి పాపులర్‌గా ఉన్నాయో, ఏవి ఎక్కువ సేల్ అవుతున్నాయో ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడొచ్చేసి మీరు చూసేసుకోవచ్చు. డామినేట్ ద మేల్ ఎన్హాన్స్‌మెంట్ నీడ్స్ టుడే విత్ ఈజ్ అండ్ పవర్ అని ఇచ్చారు. సో, ఇది ఉంది. అండ్ హోమ్ డాక్టర్ వచ్చేసి బ్రాండ్ న్యూ ఇది ఉంది. సో, దీని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడొచ్చేసి. సో, ఏది చేసినా ఒకటే. అండ్ ఇక్కడొచ్చేసి నేను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తాను ఇదొచ్చేసి. అండ్ ఇక్కడ ఎర్నింగ్స్ చూసేసుకుంటే 75% కమిషన్ వస్తుంది. ఇది ఎవరైనా మనం ప్రమోట్ చేసేది ఎవరైనా బై చేస్తే 75% కమిషన్ వస్తుంది. అంటే $24 వచ్చేసి మనకు కమిషన్ వస్తుంది. అండ్ ఇండియన్ రూపీస్‌లో వచ్చేసి కన్వర్ట్ చేసేసుకోండి. యూఎస్‌డీను ఐఎన్ఆర్‌లో కన్వర్ట్ చేసేసుకుంటే మీకు అమౌంట్ ఎంతో కనిపిస్తుంది. అండ్ ఇక్కడొచ్చేసి ప్రమోట్ నౌ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్‌లీ మీకొచ్చేసి యువర్ ప్రోమో లింక్ అని ఇక్కడ లింక్ ఇచ్చారు. ఈ లింక్‌నొచ్చేసి కాపీ చేసేసుకోండి. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ చేసేసుకోండి. లేదంటే ఇలా దీనిపైన కాపీ చేసేసుకోండి. కాపీ టు క్లిక్ బోర్డ్ అని ఇక్కడ వచ్చింది చూడండి. అండ్ క్లోజ్ చేసేయండి. ఇలా ఈ లింక్ వచ్చేసి నేను ఓపెన్ చేస్తా చూడండి. సో, ఈ లింక్ మీరెవరికైతే షేర్ చేస్తారో వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకిలా సో, ఎవరికైతే షేర్ చేస్తారో ఈ లింక్ వాళ్ళకొచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ వాళ్ళు చూసేసుకొని బై చేస్తారు. దీన్నొచ్చేసి ఏముంటుంది దీనిలో అసలేంటేంటి అనేసి చూసేసుకుంటారు జాగ్రత్తగా. అండ్ బై చేస్తారు. వాళ్ళు బై చేసినప్పుడు మీకొచ్చేసి ఇంత కమిషన్ మీ అకౌంట్‌లో పడిపోతుంది. ఇందాక చూపించాను కదా డాలర్స్‌లో. అండ్ ఇక్కడొచ్చేసి కంప్లెయింట్ అండ్ ఇక్కడ 75% ఇనీషియల్ కమిషన్స్ ఉంటాయి ఫర్ ఫిజికల్ బుక్ సేల్స్. Performs well in most niches, health, survival remedies, etc. 10% conversion rate on email list. Put it to test. And ఇక్కడ వచ్చేసి ఫర్ సపోర్ట్ ప్లీజ్ ఈమెయిల్ అని ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు. ప్రైస్ యావరేజ్ అని ఇచ్చారు, కమిషన్ ఇచ్చారు, ఎర్నింగ్ సేల్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి సేల్స్ పేజ్ కూడా చూసేసుకోవచ్చు. సేల్స్ పేజ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీకు సేల్స్ పేజ్ పైన కూడా కనిపిస్తుంది. సేల్స్ పేజ్ కూడా మీరు చూసేసుకోవచ్చు. సో, వచ్చేసి ఈ పేజ్ వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు ఒకవేళ బై చేసుకోవాలనుకున్నారనుకోండి ప్రోడక్ట్ వచ్చేసి సెల్ అయిపోతుంది. మీకొచ్చేసి కమిషన్ వస్తుంది. సో, మీరేం వర్క్ చేయనవసరం లేదు. సో, జస్ట్ ఒక్కసారి దాంట్లో నేనేం ఫ్రీ ట్రాఫిక్ చెప్తానో దాంట్లో వచ్చేసి మీరు వర్క్ చేసేస్తే సరిపోతుంది. మీకు ప్యాసివ్‌గా ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు. సో, చాలా చాలా చేసేసుకోవచ్చు. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ అనే కాదు, ఎడ్యుకేషన్ పైన చేయొచ్చు, బిజినెస్ పైన చేయొచ్చు, బెట్టింగ్ సిస్టమ్స్ పైన చేయొచ్చు. ఏదంటే అది దానిపైన చేసేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. సో, ఇలా వచ్చేసి చక్కగా వర్క్ చేసేసుకోండి. అండ్ ఇంకా దీని గురించి వీడియోస్ కావాలంటే చక్కగా ఛానల్‌ని ఫాలో అయిపోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియోస్ ఫాలో అయిపోండి. ఫాలో అయిపోతే మీకొచ్చేసి 100% జెన్యూన్‌గా ఎర్నింగ్ అవుతుంది. అండ్ మీరు కూడా లాక్సే ఎర్న్ చేసుకోగలరు. తప్పకుండా వచ్చేసి వర్క్ చేసేసుకోండి గైస్. అండ్ స్టే కన్సిస్టెంట్. ఏ వర్క్ చేసినా కానీ కన్సిస్టెంట్‌గా ఉండండి. ఇది ఒకటనే కాదు, నేను చెప్పేవి కానీ బయట మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఏదైనా కానీ కన్సిస్టెంట్‌గా ఉండండి. మీకు వచ్చే సక్సెస్ మీ వెంటే ఉంటుంది. సో, చక్కగా వర్క్ చేసేసుకోండి గైస్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అసలు ఫ్రీ ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలో నేను చెప్తాను. సో, స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఛానల్‌ని లైక్ చేయండి. చాలా సపోర్టివ్‌గా ఉంటుంది నాకు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, టెలిగ్రామ్ ఛానల్‌లో పర్సనల్‌గా మీరు వచ్చేసి టెక్స్ట్ చేయొచ్చు. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్స్ట్ చేయొచ్చు. కింద లింక్స్ ఇచ్చేసాను డిస్క్రిప్షన్‌లో. అండ్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్‌లో ఫాలో అయిపోండి. ఏమైనా ఉంటే దాంట్లో వచ్చేసి నేను అప్డేట్స్ ఇచ్చేస్తాను ఎప్పటికప్పుడు. సో, మిస్ అవ్వకుండా ఉంటారు. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్‌ని ఫాలో అయిపోండి గైస్ అండ్ జాయిన్ అయిపోండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో, ఐ కెన్ కాంటాక్ట్ యూ అండ్ కనెక్ట్ కూడా అవుతాను. మీకు కావాలి అనుకుంటే ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అనంటే కనెక్ట్ కూడా చేసేసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి 100% జెన్యూన్ అని చెప్తాను. ఇది వచ్చేసి మీరు జాగ్రత్తగా వర్క్ చేసేసుకోండి. సో, నేను చెప్పినట్టుగా. అండ్ థ్యాంక్ యూ గైస్. జై హింద్.